హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడిప్పుడే ఏపీ ఉద్యోగులకు సంబంధించి అతి ముఖ్య గమనిక అయితే రావటం జరిగింది. ఉద్యోగులందరూ కూడా తప్పకుండా గమనించాలండి ఈ విషయాన్ని. ఒక్కసారి ఆ వివరాలన్నీ కూడా వీడియోలో అయితే డీటెయిల్గా తెలుసుకుందాం. మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక హాఫ్ పే లీవ్ గురించి అయితే ముఖ్యంగా తెలుసుకోవాలండి. ఉద్యోగి పూర్తి చేసిన ప్రతి సంవత్సరపు సర్వీస్కు 20 రోజుల చొప్పున హాఫ్ పే లీవ్ క్రెడిట్ అయితే చేస్తారండి. ఈ సెలవును జమ చేయడానికి డ్యూటీ కాలంతో పాటు అన్ని రకముల సెలవులపై వెళ్ళిన కాలమును కూడా పూర్తి సంవత్సరం సర్వీస్ కింద అయితే పరిగణిస్తారండి. ఇక హాఫ్ పే లీవ్ అకౌంట్ అంటే ఖచ్చితంగా దీంతో గమనించవలసిన విషయం ఏంటంటే, ఎర్న్డ్ లీవ్ మాదిరి జనవరి నెల, జూలై నెల మొదటి తేదీకి జమ చేయరండి. ఇక సంవత్సరపు సర్వీస్ పూర్తి చేసిన తర్వాతనే ఈ యొక్క హాఫ్ పే లీవ్ అకౌంట్కి జమ చేస్తారు. ఇక ప్రొబేషన్ పీరియడ్ అసంతృప్తిగా పూర్తి చేసిన రెగ్యులర్ ఉద్యోగులందరికీ కూడా హాఫ్ పే లీవ్ వర్తిస్తుంది. ఈ సెలవును వ్యక్తిగత వ్యవహారాలు మరియు వైద్య ధృవీకరణ పత్రము ఆధారంగా వినియోగించుకోవచ్చు. ఇక హాఫ్ పే లీవ్ కమిటెడ్ ఇంటూ ఫుల్ పే గురించి అయితే తెలుసుకుందాం. ఈ సెలవు వైద్యునిచే జారీ చేయబడిన వైద్య ధృవీకరణ పత్రము ఆధారంగా మాత్రమే మంజూరు చేస్తారండి. కమిటెడ్ సెలవు వినియోగించుకున్నచో సగం జీతము సెలవులో రెట్టింపు సెలవులను హాఫ్ పే లీవ్ అకౌంట్ నుండి అయితే తగ్గించాలి. ఇక ఎగ్జాంపుల్గా ఒక ఉద్యోగి వైద్య ధృవీకరణ పత్రంపై 10 రోజులు సెలవుతో వెళ్తే ఆ ఉద్యోగి హాఫ్ పే లీవ్ అకౌంట్ 20 రోజులు తగ్గించాలి. కమిటెడ్ సెలవు మొత్తం సర్వీస్లో గరిష్టంగా ఉన్నటువంటి 240 రోజుల వరకు కూడా మంజూరు చేయవచ్చు. అనగా మొత్తం 480 రోజులు హాఫ్ పే లీవ్ అకౌంట్ నుండి అయితే తగ్గించాలండి. ఒకవేళ వైద్య ధృవీకరణ పత్రం మీద కాకుండా వ్యక్తిగత కారణాల వల్ల ఈ సెలవును మంజూరు చేస్తారు. ఇటువంటి సందర్భంలో ఎన్ని రోజులు సెలవులు వాడుకుంటే అన్ని రోజులు మాత్రమే హాఫ్ పే లీవ్ అకౌంట్ నుండి తగ్గిస్తారు. ఈ సందర్భంలో సగం జీతం మాత్రమే అయితే వస్తుందండి. వైద్య కారణాలతో కాకుండా ఈ సెలవును వాడుకోవడానికి గరిష్ట పరిమితి అయితే ఏమీ లేదు. ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్. మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.